హలో గైస్, డెమో అయితే చూస్తున్నారు కదా. 3D లిరికల్ వీడియో చాలా బాగుంటుంది. సో ఆడియో కాపీరైట్ ఇష్యూ వస్తుందని స్టాప్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులోకి వెళ్ళి చూడండి. హలో గైస్, డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే చాలా బాగుంటుంది. మీకు కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ని క్లిక్ చేయండి. లింక్ని క్లిక్ చేసినాక ఇక్కడ ఇంపోర్ట్ ప్రాజెక్ట్ వస్తుంది, ఇంపోర్ట్ చేసేయండి. ఓకేనా, ఇంపోర్ట్ చేసినాకే మీ మొబైల్కి అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇంపోర్ట్ అయిపోయినాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ చివర్లో రైట్ సైడ్లో ఒక బాటంలో ఒకటి ఉంది కదా, సెంటర్లో, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక అక్కడ కెమెరా ఉంది కదా, అది ఆఫ్ అయి ఉండిద్ది, ఆన్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే 3D లిరికల్ వీడియో కాబట్టి. ఓకేనా, ఆన్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ అదే కిందది క్లిక్ చేసేయండి, అవన్నీ పోయినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, కొంచెం ముందుకైతే ఇలా స్క్రోల్ చేయండి, ఒక ఫింగర్తో కొంచెం ముందుకు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినాక ఇక్కడ 2 లిరిక్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఇదో లిరిక్ 2 లిరిక్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఈ 2 లిరిక్స్కి మీరు ఈ 2 లిరిక్స్కే కాదు, ప్రతి ఒక్క లిరిక్స్కి ఫాంట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫాంట్ యాడ్ చేసుకుని ఉంది అనమాట. మీరు ఎలా యాడ్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ నీ కింద డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ ఇప్పుడు ఏదో ఒక లిరిక్కి నేను ఫాంట్ అప్లై చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ లిరిక్కి నేను ఫాంట్ అప్లై చేసి చూపిస్తాను. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఫాంట్ అప్లై చేసి ఉన్నాను, ఇంకోసారి అప్లై చేస్తాను మీకోసం. ఇక్కడ అమెరికన్ క్యాప్షన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అక్కడ అమెరికన్ క్యాప్షన్ అనే ఉండదు, మీకు వేరే నేమ్ ఏదైనా రావచ్చు. అక్కడ క్లిక్ చేసినాక ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, వ్యూ ఆల్ ఫాంట్ క్లిక్ చేసినాక పైన 3 లేయర్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసినాక ఇక్కడ ఇంపోర్ట్ అనేది టిక్ చేసి పెట్టుకోండి. ఓకేనా, టిక్ చేసి ఉంటే ఓకే, టిక్ చేసి లేకపోతే మాత్రం టిక్ చేసి పెట్టుకోండి. టిక్ చేసుకున్నాక ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంది కదా కింద లాస్ట్లో, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీరు రీసెంట్గా డౌన్లోడ్ చేస్తారు కదా ఫాంట్ అనేది, అది మీకు పైనే కనిపిస్తుంది. ఒకవేళ కానీ కనిపించకపోతే డౌన్లోడ్ చేసినాక ఇక్కడ సెట్ చేయండి. ఆ ఫాంట్ పేరు ఏమొచ్చంటే అమెరికన్ క్యాప్షన్ అని చెప్పి ఉంటుంది. ఆ ఫాంట్ పేరు చూడండి, ఇక్కడ అమెరికన్ క్యాప్షన్ TTF అని చెప్పి ఉంది కదా ఫాంట్, ఈ ఫాంట్ అనమాట. మీరు డౌన్లోడ్ చేసుకున్న పైనే కనిపిస్తుంది, సెర్చ్ చేయవసరం లేదు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి సెర్చ్ చేసి చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ అమెరికన్ క్యాప్షన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ అయితే మీకు ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. ఇందులో వెతుక్కోండి, ఆ నేమ్తో ఉన్న ఫాంట్ అనమాట యాడ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ నాకు అమెరికన్ క్యాప్షన్ ఎక్కడ ఉందంటే ఒకసారి వెతుకుతాను చూడండి, ఇక్కడైతే ఉంది చూడండి, చూసారు కదా. దీన్ని క్లిక్ చేశాను, అది ఫాంట్ ఆల్రెడీ యాడ్ చేసి ఉంది కాబట్టి నాకు మీకు పెద్దగా చేంజ్ అయితే కనిపించదు. మీరు యాడ్ చేసుకున్నాక మీకు చేంజ్ కనిపిస్తుంది. ఓకేనే, ఫాంట్ యాడ్ చేసినాక కింద ఆడియో లింక్ ఇచ్చాను అనమాట, ఆ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆడియో డౌన్లోడ్ అవుతుంది. ఆడియో డౌన్లోడ్ అయిపోయినాక కింద ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఆడియోలోకి వెళ్ళి వ్యూ ఆల్లోకి వెళ్ళి సాంగ్స్లోకి వెళ్తే మీరు ఆడియో అయితే యాడ్ చేసుకోండి. కింద ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చి ఇప్పుడు మీరు ఏం చేస్తారు, కొంచెం ముందుకు పోండి. ఓకేనా, ఇవ్వండి ఒకసారి కొంచెం ముందుకు పోండి. చూడండి, 2 లిరిక్స్ ఇందాక చూపించాను కదా, సో ఇలా అయితే తీసుకురండి. 2 లిరిక్స్ తీసుకొచ్చాను కదా, సో ఇట్లా తీసుకొచ్చినాక ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీరు ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రిమూవ్ చేయాలనేది వేరే వీడియోలో చెప్పాను, ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా రిమూవ్ చేయాలో ఆ యాప్ లింక్ కూడా ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఓకేనా, నేను బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ రిమూవ్ చేస్తాను. సో రిమూవ్ చేసినాక వీడియోలోకి వెళ్ళి ఆ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. 1 మినిట్, నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే ఉంది, సో ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాను. ఓకేనా, ఇక్కడికి ఇలా వచ్చి యాడ్ చేసుకున్నాక ఈ ఇమేజ్ని క్లిక్ చేసి ఫ్రంట్కి రండి. ఇక్కడ డాటెడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ని జూమ్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళండి, థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళండి, జూమ్ చేసుకోండి. ఓకేనా, జూమ్ చేసుకొని మళ్ళీ పై ఆప్షన్లోకి వెళ్ళండి. Y అండ్ X ఉంది కదా, దాని కింద తెచ్చుకొని మళ్ళీ జూమ్ చేసుకోండి. ఫుల్ ఫోటో అయితే బాగుంటుంది, ఫుల్ ఫోటో పెట్టుకోవడానికి ట్రై చేయండి, అంటే స్టాండింగ్ ఫోటో అనమాట, ఫుల్ ఫోటో. సో చూడండి, ఇలా అయితే మీకు కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా, ఇలా పెట్టుకున్నాక ఇక్కడ రొటేట్ ఆప్షన్ ఉంటుంది కదా, 0 degrees తండి. 0 degrees తెచ్చి మరి పై ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం సైడ్కి అయితే ఇలా స్క్రోల్ చేసుకోండి. ఓకేనా, స్క్రోల్ చేసుకొని బ్యాక్ రండి. ఓకేనా, ఒకసారి మీరు చూడొచ్చు, ఇక్కడ కొంచెం ఇలా స్క్రోల్ చేస్తే ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ లిరిక్ అనేది ఇక్కడ రాకూడదు, ఇక్కడ రాక్షసి అనే లిరిక్ ఉంది కదా,
సో స్టాండింగ్ పిక్ అనమాట. ఇక్కడ బాటంలో రాకూడదు, కొంచెం పైకి రావాలి. కాబట్టి ఇమేజ్ అనేది మనం కరెక్ట్గా పెట్టుకోలేదు. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి కొంచెం కిందకి తీసుకురండి. ఓకేనా, ఇట్లా కిందకి తీసుకురండి. ఓకేనా, ఇప్పుడు పర్ఫెక్ట్. జూమ్ చేసుకోండి కొంచెం. ఓకేనా, కొంచెం జూమ్ చేసుకోండి. ఓకేనా, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు యాడ్ చేసిన ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చివరి వరకు తీసుకువెళ్ళండి. చివరి వరకు తీసుకువెళ్ళి ఇక్కడ టైమర్ పక్కన డాట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చివరి వరకు అయితే వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేయండి. ఓకే, చూడండి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి బార్డర్ అండ్ షాడో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి షాడోని ఆన్ చేయండి. కొంచెం షాడో సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా, ఇట్లా ఇంక్రీజ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇంకంతే గైస్, వీడియో అయితే అయిపోయింది. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. పైన సెట్టింగ్ పక్కన ఎక్స్పోర్ట్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేసుకోండి, మీరు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. సో నా పేజ్ని కూడా ఒకసారి ఫాలో అవ్వండి. ఫర్దర్ అప్డేట్స్ అయితే మీకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.